హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. ఆర్ఐఎఫ్ అంటే అసలు ఏంటి? ఆర్ఐఎఫ్ అంటే దాన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సో ఎంత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయినా కూడా 100% సక్సెస్ అనేది ఉండదు. అండ్ ఒక ఐవీఎఫ్ సక్సెస్ కై మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కారణాలు ఉంటాయి. ఇన్నిసార్లు ఐవీఎఫ్ చేస్తూ ఉంటే ఆ ఫీమేల్ కి ఏదైనా రిస్క్ ఛాన్స్ ఏమి ఉండదా? హెల్త్ రిలేటెడ్ రిస్క్ అనేది ఏమి మేజర్గా అయితే ఏమి ఉండదండి. బట్ సో ఐవీఎఫ్ వెళ్ళడం ఇట్స్ అ వెరీ సేఫ్, పర్వాలేదు. ముఖ్యంగా ఐవీఎఫ్ కి వెళ్ళడానికి ముందు, ఐవీఎఫ్ స్టార్ట్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను కాదను, బట్ దాంతో పాటు మేల్, ఇది ఫీమేల్ కానే కాదు, ఈవెన్ మేల్ కైనా కూడా సో ఇవన్నీ పాటిస్తూ ఉండి, అండ్ సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజుల్లో చాలా జంటలు ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారికి డాక్టర్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. రకరకాల కారణాల వల్ల ఈ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని మియాపూర్ హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్ డాక్టర్ నయనిశ్రీ గారితో ఉన్నాను. ఆవిడతో మాట్లాడి ఎందుకు ఇలా అనేక సార్లు ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది, కారణాలు ఏంటో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. చాలా మంది ఐవీఎఫ్ అయ్యిందంటే చాలు ఇక ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటారు కదా, కానీ అనుకోకుండా అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆర్ఐఎఫ్ అంటారు. ఆర్ఐఎఫ్ అంటే అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఆర్ఐఎఫ్ అంటే దాన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సో ఎంత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయినా కూడా 100% సక్సెస్ అనేది ఉండదు. ఓకే, అండ్ ఒక ఐవీఎఫ్ సక్సెస్ కై మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కారణాలు ఉంటాయి. ఒకటి ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఏజ్. మెన్కి కానీ ఉమెన్కి కానీ ఏజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆ ఏజ్ని బట్టి కూడా ఐవీఎఫ్ సక్సెస్ అనేది డిటర్మైన్ అయి ఉంటుంది అనమాట. లెస్ దాన్ 35 years వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ 35 to 40 years వాళ్ళకి, మోర్ దాన్ 40 years పైన పడిన వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది కొంతమేర తగ్గుతుంది. అండ్ ఐవీఎఫ్ ఓవరాల్గా సక్సెస్ రేట్ అనేది మనం చూసుకుంటే 50 to 60% మాత్రమే ఉంటుంది. అండ్ అలా ఐవీఎఫ్ చేసుకున్న వాళ్ళలో కూడా డిపెండింగ్ ఆన్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఫెయిల్యూర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనము రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటాం. అండ్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటాము అంటే, ఎప్పుడైతే 2 times వాళ్ళు Day 5 ఎంబ్రియోస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఉండి Day 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కూడా ఫెయిల్యూర్ అయ్యింది అంటే అప్పుడు మనము ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటాం అనమాట. అలా కాకుండా ఎంబ్రియో వచ్చేసి జెనెటికల్గా నార్మల్గా ఉంది, బట్ స్టిల్ అయినా కూడా ఫెయిల్యూర్ అయ్యింది. లెస్ దెన్ 35 years వాళ్ళకి మోర్ దాన్ 2 times మనం ట్రాన్స్ఫర్ చేసాము, బట్ స్టిల్ ఈ జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోస్ వేసుకున్న తర్వాత కూడా ఫెయిల్యూర్ అయ్యింది అంటే మనము రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అని చెప్పి అంటాం. మేడం, ఇన్నిసార్లు ఐవీఎఫ్ చేస్తూ ఉంటే ఆ ఫీమేల్ కి ఏదైనా రిస్క్ ఛాన్స్ ఏమి ఉండదా? హెల్త్ రిలేటెడ్ రిస్క్ అనేది ఏమి మేజర్గా అయితే ఏమి ఉండదండి. బట్ కంటిన్యూస్ మెడికేషన్స్, దానివల్ల మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయే తప్ప అది ఆ సైకిల్లో మాత్రమే. వాళ్ళకి లాంగ్ టర్మ్గా ఎలాంటి హెల్త్ పరంగా కానీ ఎలాంటి మేజర్ ఇబ్బందులు అయితే ఏమి ఉండదు. సో దే ఆర్ గో టు సో ఐవీఎఫ్ వెళ్ళడం ఇట్స్ అ వెరీ సేఫ్, పర్వాలేదు. కొంతమందికి ఐవీఎఫ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది నిలబడదు. అలాంటప్పుడు అసలు ఆర్ఐఎఫ్ కి అలాగే ఆర్పిఎల్ కి డిఫరెన్స్ ఏంటి? ఆర్పిఎల్ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనమాట. మనం ఆర్పిఎల్ని వాళ్ళు ఐవీఎఫ్ చేసుకున్నా లేదా న్యాచురల్గా చేసుకున్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, హార్ట్ బీట్ కూడా స్కాన్లో కనిపించింది, బట్ లెస్ దాన్ 8 weeks లోపలే మళ్ళీ అబార్షన్స్ అనేటివి జరిగాయి. ఇలా ఒక మోర్ దాన్ 2 to 3 times జరిగింది అంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. అదే మనకి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఎప్పుడు అంటాము, మన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీయే నిల్చోలేదు అంటే అప్పుడు రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది అంటాం. కొంతమందికి ఇమ్మీడియట్ గా అబార్షన్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి కొన్ని నెలల తర్వాత కూడా అవ్వచ్చు కదా. రీజన్స్ డిఫరెంట్ గా ఉంటాయా? రీజన్స్ అయితే డిఫరెంట్గానే ఉంటాయండి.
ఓకే, మన రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ దగ్గరకు వచ్చేసరికి చూసుకుంటే మనం అసలు ఎందుకు అవుతుంది అని చెప్పి చెక్ చేసుకుంటాం. మేల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం, ఫీమేల్గా చెక్ చేసుకుంటాం, అండ్ ఎంబ్రియో పరంగా కూడా దాని స్టేటస్ వెదర్ ఇట్ ఈస్ జెనెటికల్లీ నార్మల్గా ఉందా లేదా, లేక ఏదైనా అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా ఎంబ్రియాలజీలో అనేది చెక్ చేసుకుంటాం. కానీ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో తీసుకుంటే కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేజర్ కాజ్ వచ్చేసి మెయిన్లీ ఆ ఎంబ్రియోస్లో వచ్చేసి ఆ క్రోమోజోమల్లీ అబ్నార్మల్ ఎంబ్రియో ఉండడం వల్ల సో వాళ్ళు ఆ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే కాకుండా ఆటో ఇమ్యూన్ పరంగా అంటే ఫీమేల్లో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఇలా మల్టిపుల్ గా ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవుతున్నప్పుడు ఈ ఆర్ఐఎఫ్ ఎందుకు జరుగుతుందని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు చేస్తూ ఉంటారా? అవునండి. మనం ఆ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉంది అన్నప్పుడు మనం ముందుగా వచ్చేసి ఫస్ట్ మేల్ పార్ట్నర్ని, ఫీమేల్ పార్ట్నర్ని నార్మల్ బేసిక్ ఎవాల్యుయేషనే కాకుండా ఫర్దర్గా కొన్ని అడిషనల్ టెస్ట్స్ అనేవి కూడా చేసుకుంటాం. సో ముందుగా మేల్ పార్ట్నర్ దగ్గరకు వచ్చేసరికి చూసుకుంటే అసలు వాళ్ళ సెమెన్ అనాలిసిస్లో ఎలా ఉంది, ఏమన్నా సెమెన్ పారామీటర్స్ చాలా అబ్నార్మల్గా ఉందా సో అని చెప్పి చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం అడ్వైస్ చేయాల్సింది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనమాట. అంటే సెమెన్లో స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికిలో డిఎన్ఏ డ్యామేజ్, డిఎన్ఏ బ్రేకేజ్ ఏమన్నా ఉందా, సో దానివల్ల ఏమన్నా వాళ్ళకి ఇట్లా రికరెంట్గా ఇంప్లాంటేషన్ అవుతుందా ఏంటి అనేది చెక్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి కూడా మేల్స్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ క్రానిక్గా స్మోక్ చేస్తున్నారు, క్రానిక్గా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నారు, అండ్ లేదా వాళ్ళు ఒబీస్ ఉన్నారు, సో వాళ్ళలో కూడా ఈ సెమెన్ పారామీటర్స్ అన్ని చాలా అబ్నార్మల్గా ఉంటాయి. అండ్ ఈవెన్ డిఎన్ఏ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా కండిషన్స్తో సఫర్ అవుతున్నారా అని చెప్పి రూల్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా చేసుకుంటాం. అంటే క్యారియోటైపింగ్ అంటారనమాట. సో మెయిన్గా మేల్స్కి వచ్చేసి 46XY అని క్రోమోజోమ్స్ ఉంటుంది. ఓకే, సో 46XY జెనెటిక్ మెయిన్గా మేల్కి వచ్చేసి మనం క్యారియోటైపింగ్ అనేది కూడా అడ్వైస్ చేస్తాం. ఓకే, సో జెనెటికల్లీ క్రోమోజోమ్స్ అనేటివి నార్మల్గా ఉన్నాయా లేదా, ఏదైనా అబ్నార్మాలిటీ ఏమన్నా ఉందా క్రోమోజోమ్లో అనేసి మనం మేల్ పార్ట్నర్కి అడ్వైస్ చేసుకుంటాం. అదే నెక్స్ట్ ఫీమేల్ పార్ట్నర్ దగ్గరకు వచ్చేసరికి వీ హ్యావ్ టు సీ లైక్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే వాళ్ళ అనటామికల్గా ఏదైనా ప్రాబ్లం ఏమన్నా ఉందా, దెన్ నెక్స్ట్ వాళ్ళ ఫిజియలాజికల్ అంటే వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఏజ్ పారామీటర్ని బట్టి కూడా మనకి ఇంప్లాంటేషన్ రేట్ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఏజ్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి ఫిజియలాజికల్గా ఏజ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటాం. అండ్ ఫీమేల్ దగ్గరకు వచ్చేసరికి మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళ ఎగ్స్ అంటే ఊసైట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఒక ఎంబ్రియో క్వాలిటీ అనేది బోత్ ఎగ్ క్వాలిటీ పైన స్పర్మ్ క్వాలిటీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళ ఎగ్ క్వాలిటీ పూర్ ఊసైట్ క్వాలిటీ ఏమన్నా ఉన్నాయా, లేదా తక్కువగా ఎగ్ రిజర్వ్ ఉందా. ఓకే, అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో వచ్చి మనకి ఎగ్స్ అనేటివి క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల ఎంబ్రియో క్వాలిటీ అనేది కూడా తగ్గిపోయి ఇంప్లాంటేషన్ అనేది జరగదు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్లో చూస్తా అసలు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళకి మామూలుగానే ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉందా, లేదా మనం ఏదైతే స్టిమ్యులేషన్ కోసం మెడికేషన్స్ వాడతామో ఆ స్టిమ్యులేషన్ కోసం యూజ్ చేసే డ్రగ్స్ అనేటివి ఎక్కువ మోతాదులో వెళ్ళాయా, లేదా దానివల్ల ఏమన్నా ఎగ్ పారామీటర్స్ ఏమన్నా అఫెక్ట్ అయ్యాయా ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఎంబ్రియో క్వాలిటీకి వచ్చేసరికి చూసుకుంటే ఎంబ్రియోస్ అనేటివి క్రోమోజోమల్లీ నార్మల్ ఉన్నాయా, అబ్నార్మల్ ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో క్రోమోజోమల్లీ నార్మల్ ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకుంటామంటే దానికి మనము పీజీటీఏ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయకముందే మనం జెనెటికల్లీ క్రోమోజోమల్ కాంపోనెంట్ చూసుకొని యూప్లాయిడ్ ఎంబ్రియోసా అనుప్లాయిడ్ ఎంబ్రియోసా అని చెప్పి చెక్ చేసుకుని చూస్తాం. సో వన్స్ వాళ్ళు యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఉన్నాయి అంటే ఆ యూప్లాయిడ్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మనకి ఇంప్లాంటేషన్ రేట్ కానీ లైవ్ బర్త్ రేట్ కానీ ఇంప్రూవ్ అవుతుంటుంది. మేడం, ఆర్ఐఎఫ్ లో ఎరా అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఐవీఎఫ్ లో ఈ ఎరా రోల్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి?
ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అస్సే అనమాట. సో ఎప్పుడైతే మనము ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది వెళ్ళి ఆ యూట్రస్ లైనింగ్, దాన్నే ఎండోమెట్రియం అని అంటాం. సో దానికి వెళ్ళి ఈ ఎంబ్రియో అనేది ఇంప్లాంటేషన్ జరగాలి. సో ఆ ఇంప్లాంటేషన్ జరిగే పీరియడ్నే మనము విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అని చెప్పి అంటాం అనమాట. సో మనం ట్రాన్స్ఫర్ చేసే టైమింగ్ అనేది ఆ విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ పీరియడ్లో చేస్తున్నామా, లేక టైమింగ్ ఏమైనా మిస్ అవుతుందా ఏంటి అని చెప్పి చెక్ చేసుకుంటాం. సో ఆ టైమింగ్ చెక్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఈ ఎరా అనేది మనం ఎండోమెట్రియల్ టిష్యూ శాంపిల్ తీసుకొని వాటి బయాప్సీ ద్వారా, ఆ బయాప్సీలో వాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ జీన్స్ని చెక్ చేస్తారు. ఆ సర్టెన్ నెంబర్ ఆఫ్ జీన్స్ని చెక్ చేయడం ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేసే టైమింగ్ అనేది రిసెప్టివ్ స్టేజా లేదా ప్రీ రిసెప్టివా పోస్ట్ రిసెప్టివా, అంటే ముందుగా ట్రాన్స్ఫర్ చేయాలా లేదా లేట్గా ట్రాన్స్ఫర్ చేయాలా ఏంటి అనేది మనకు ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. సో ఆ టైమింగ్ బేస్డ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఇంప్లాంటేషన్ రేట్ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీన్నే మనము ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అస్సే అనమాట. ఓకే, సో ఎంబ్రియోస్ అనేటివి మనం పెట్టినప్పుడు ఆ యూట్రస్ లైనింగ్, ఆ ఎండోమెట్రియం అనేది ఇట్ షుడ్ బి రిసెప్టివ్ టు ద ఎంబ్రియో. ఓకే, అప్పుడే మనకి ఇంప్లాంటేషన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కేసెస్లో మనకి ఎరా అనేది చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఎరా చేసుకొని అండ్ ఎంబ్రియోకి జెనెటిక్ టెస్టింగ్ కూడా చేసుకుంటామో, ఈ లైక్ ఎయిదర్ ఎరా ఒకటే చేసుకున్నాము లేదా జెనెటిక్ టెస్టింగ్ ఏం లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అన్నప్పుడు కూడా మనకి సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనము ఎంబ్రియోస్ జెనెటికల్గా నార్మల్గా ఉన్నాయో దాంతోపాటు ఎరా చేసుకొని ఆ టైమింగ్ బేస్డ్ ప్రకారం మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటామో దాని ద్వారా ఇంప్లాంటేషన్ రేట్ అనేది బాగా ఇంప్రూవ్ అయి జరుగుతుంది. ఇది స్టడీస్లో కూడా మనకి కన్ఫర్మ్ చేశారు. సో బోత్ ఎరా అండ్ పీజీటీఏ చేసుకోవడం ద్వారా మనం ఇంప్లాంటేషన్ రేట్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది జరగకుండా ఉంటుంది. డాక్టర్ గారు, మల్టిపుల్ టైమ్స్ ఈ ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అవుతున్నప్పుడు హిస్ట్రోస్కోపీ అనే టెస్ట్ చేస్తారని విన్నాం. దీనివల్ల ఏం తెలుస్తుంది? సో మనకి ఈ మల్టిపుల్ ఫెయిల్యూర్ అవుతున్న కండిషన్స్లో ఏంటంటే హిస్ట్రోస్కోపీ చేసుకోవడం ద్వారా మనకి యూట్రస్ లోపల లైనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఐడియా వస్తుంది అనమాట. సో హిస్ట్రోస్కోపీ ఏంటి అంటే, హిస్ట్రోస్కోపీ ఇట్స్ లైక్ మనం ఒక కెమెరా లాంటిది ఉంటుంది. సో దాన్నే హిస్ట్రోస్కోపీ అని చెప్పి అంటాం. ఆ హిస్ట్రోస్కోప్ని త్రూ ద వెజైనా ద్వారా త్రూ ద సర్విక్స్ నుంచి యూట్రస్ లోపలికి ఇంట్రడ్యూస్ చేసి ఈ యూట్రైన్ క్యావిటీ లోపల ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పి చెక్ చేసుకుంటాం అనమాట. సో నార్మల్గా యూట్రస్ లోపల ఎలాంటి ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, లేదా ఏదైనా సెప్టమ్ ఫుల్లీ సెప్టమ్ కానీ లేదా పార్షల్ సెప్టమ్ కానీ అలాంటిది ఏమన్నా ఉంది, దానివల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుందా ఏంటి అని చెప్పి రూల్ అవుట్ చేసుకుంటాం అనమాట. అండ్ అలాగే క్రానిక్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ యూట్రస్ లైనింగ్ ఏదైతే ఉంటుందో క్రానిక్గా ఇన్ఫెక్షన్ ఉంది అంటే దాన్ని మనము ఎండోమెట్రైటిస్ అని చెప్పి అంటాం. ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు మన హిస్ట్రోస్కోపీ ద్వారా చూసినప్పుడు ఇక్కడంతా మొత్తం రెడ్ కలర్ స్పాట్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్రానిక్గా ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు కూడా ఇంప్లాంటేషన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా మనం హిస్ట్రోస్కోపీ ద్వారా డైరెక్ట్ విజువలైజేషన్ చేయడం వల్ల మనము ఏదైనా ఎలాంటి లోపం వల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ జరుగుతుందో తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఐవీఎఫ్ సక్సెస్ అనే దాన్ని ఎంబ్రియో క్వాలిటీ ఎంతవరకు డిసైడ్ చేస్తుంది? ఎంబ్రియో క్వాలిటీ అనేది డెఫినెట్లీ ఐవీఎఫ్ సక్సెస్ మీద చాలా మేజర్ పార్ట్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, మనము ఎంత మేజర్ పార్ట్ ఎంబ్రియో కోసం చూస్తామో అలాగే యూట్రస్ కోసము చూస్తాం. అండ్ బోత్ ప్లే అండ్ ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఐవీఎఫ్ సక్సెస్ అనమాట. సో ఎంబ్రియోకి నేను ఇందాక మీకు చెప్పినట్టుగా మనకు ఎంబ్రియో జెనెటికల్లీ నార్మలా కాదా, అబ్నార్మలా కాదా అనేది చూసుకోవాలి. మార్ఫలాజికల్గా మనం ఎంబ్రియో చూసినప్పుడు లైక్ ఇట్ మైట్ బి నార్మల్, బట్ జెనెటిక్ కాంపోనెంట్ అనేది మనకి తెలీదు. అండ్ ఆ జెనెటిక్ కాంపోనెంట్ బేస్డ్ బట్టే మనకు ఐవీఎఫ్ సక్సెస్ అనేది కూడా ఉంటుంది. మార్ఫలాజికల్లీ చూడడానికి ఆ ఎంబ్రియో నార్మల్గానే ఉన్నా కూడా ఒక్కొక్కసారి జెనెటిక్గా ఆ ఎంబ్రియో అనేది అబ్నార్మల్గా ఉంటుంది. సో నార్మల్ ఎంబ్రియోని మనం యూప్లాయిడ్ ఎంబ్రియో అని అంటాం, జెనెటికల్లీ నార్మల్ని. అదే జెనెటికల్లీ అబ్నార్మల్ దాన్ని అనుప్లాయిడ్ ఎంబ్రియో అని చెప్పి అంటాం అనమాట. సో దీన్నే మనము ఈ ఎంబ్రియోనే
పీజీటీఏ టెస్టింగ్ ద్వారా యూప్లాయిడ్ ఎంబ్రియోనా లేదా అనుప్లాయిడ్ ఎంబ్రియోనా అని చెప్పి తెలుసుకుంటాము. సో ఆ ఎంబ్రియో అనేది ఆ యూప్లాయిడ్ ఎంబ్రియో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మనకి ఇంప్లాంటేషన్ అనేది డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఒక్కొక్కసారి పేరెంట్స్లో కానీ ఏదైనా జెనెటికలీ అబ్నార్మల్ డిసీజెస్ ఉన్నాయి లేదా ట్రాన్స్మిటెడ్ అంటే మనకి పేరెంట్స్లో ఉన్న డిసీజెస్ ఏమన్నా ఉన్నాయి జెనెటికల్లీ వాళ్ళకి పిల్లలు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నప్పుడు, లేదా ఏదైనా వాళ్ళకి క్రోమోజోమల్ కాంపోనెంట్లో ఇన్వర్షన్స్, డిలీషన్స్, ట్రాన్స్లోకేషన్స్ అనేటివి ఉంటుంది. సో అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మనము ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా మనం ఏదైనా ఎలాంటి డిసీజెస్ ఏమైనా ఉందా, అది నెక్స్ట్ ఎంబ్రియోలో ఉన్నాయా లేదా, ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా మనం టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పీజీటీఏ టెస్ట్ అంటే ఏంటి మేడం? ఎలాంటి కండిషన్స్ లో మీరు ఈ టెస్ట్ ని అడ్వైజ్ చేస్తుంటారు? పీజీటీఏ అంటే ఇట్స్ లైక్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద ఎంబ్రియోస్ అనమాట. సో క్రోమోజోమల్ కాంపోనెంట్ ఆఫ్ ద ఎంబ్రియోని నార్మలా అబ్నార్మలా అని చెప్పి చూస్తాం. ఓకే, ఈ క్రోమోజోమల్ కాంపోనెంట్ నార్మల్గా ఉంది అంటే అది యూప్లాయిడ్ ఎంబ్రియో అంటాం. ఇది మెయిన్లీ వచ్చేసి మనము ఈ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే మదర్ ఏజ్ చాలా ఎక్కువగా ఉంది, మోర్ దాన్ 35 to 40 years ఉంది, ఈవెన్ మేల్ పార్ట్నర్ ఏజ్ కూడా ఎక్కువగా ఉంది, లేదా రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతూ ఉంది, రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్తో బాధపడుతూ ఉన్నారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎంబ్రియోస్కి జెనెటిక్ స్క్రీనింగ్ అనేది అడ్వైస్ చేస్తాము. సో ఆ జెనెటిక్ స్క్రీనింగ్లో మనకి మేజర్గా ఎంబ్రియోస్ నార్మలా అబ్నార్మలా అనేది తెలుస్తుంది. అండ్ చాలా వరకు రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్లో కానీ లేదా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ పేషెంట్స్లో కానీ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ ఫర్ ద ఫెయిల్యూర్ అనేది చూసుకుంటే క్రోమోజోమలీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ అనమాట. ఐవీఎఫ్ సక్సెస్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, అయితే 9 నెలల నుండి బిడ్డని చేతిలోకి తీసుకునే వరకు కూడా నమ్మకం ఉండదు కదా. అయితే ఆ బిడ్డ చక్కగా పుడుతుంది అని చెప్పడానికి పీజీటీఏ అనేది ఉపయోగపడుతుందా? ఇది ఎలా హెల్ప్ అవుతుంది? పీజీటీఏ ఇట్స్ లైక్ ఏ స్క్రీనింగ్ టెస్ట్. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా జెనెటిక్ కాంపోనెంట్, క్రోమోజోమల్ కాంపోనెంట్ నార్మలా అబ్నార్మలా అని చెప్పి తెలుసుకుంటాం. ఓకే, సో జెనెటిక్ కాంపోనెంట్ క్రోమోజోమల్ కాంపోనెంట్ నార్మల్గా ఉంది అన్నప్పుడు లైవ్ బర్త్ రేట్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటామో దానివల్ల ఆ లైవ్ బర్త్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దాని వల్లనే ఐవీఎఫ్ సక్సెస్ అనేది కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా మందిలో మేడం ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకి. అలాంటివి ఈ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కి ఏమైనా కారణమయ్యే ఛాన్స్ ఉంటుందా? అవును, మనము ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్లో మనం ఎప్పుడైతే ఫీమేల్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటామో ఫస్ట్గా మనం ఇందాక అనటామికల్గా అంటే వాళ్ళ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా పాలిప్స్ ఉన్నాయా, సెప్టమ్ ఏమన్నా ఉందా అని చెప్పి చెక్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ ది ఎంబ్రియో ఆస్పెక్ట్ని పక్కన పెడితే మనం ఫీమేల్ ఆస్పెక్ట్లో అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ అనే కాకుండా వాళ్ళకి ట్యూబ్స్ అనేటివి కూడా ఎలాగున్నాయి ఏంటి అని చెప్పి చెక్ చేసుకుంటాం. ట్యూబ్ స్వెల్లింగ్ ఉంది, దాన్నే మనం హైడ్రోసాల్పింగ్స్ అని చెప్పి అంటాం అనమాట. సో ఈ హైడ్రోసాల్పింగ్స్ ఏదైనా ఉన్నా కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్కి కారణం అవుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటి ట్యూబల్ ఫ్యాక్టర్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ట్యూబ్స్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఆ ట్యూబ్స్ని రిమూవ్ చేసుకున్నప్పుడు అండ్ దానికి వల్ల ఇంప్లాంటేషన్ అనేది సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ట్యూబ్ పార్ట్ తీసేసుకున్న తర్వాత మనం ఎవాల్యుయేట్ చేసుకున్నాం, యూట్రస్ బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, అండ్ నెక్స్ట్ క్లాటింగ్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా చెక్ చేసుకుంటాం అనమాట. సో ఈ క్లాటింగ్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాపర్గా బ్లడ్ సప్లై అనేది యూట్రస్ నుంచి ఎంబ్రియోకి అనేది సరిగ్గా ఏర్పడదు. సో అలాంటి ఇష్యూస్ వల్ల కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది చేసుకుంటాం. సో ఈ కారణం అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ మేల్ పార్ట్నర్ అంతా ఓకే, ఫీమేల్ పార్ట్నర్ కూడా ఓకే, బట్ అయినా కూడా సక్సెస్ రేట్ అవ్వట్లేదు, ఎంబ్రియో కూడా జెనెటికల్లీ నార్మల్గానే ఉంది, బట్ స్టిల్ అయినా కూడా ఇంప్లాంట్ అవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అండ్ లాస్ట్ మనం చూసుకునేది ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? అసలు ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్లో మదర్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఎంబ్రియోని, ఎందుకు ఇంప్లాంట్ అవ్వట్లేదు, జెనెటికల్లీ నార్మల్గానే ఉంది, మదర్ సైడ్ నుంచి కూడా యూట్రస్ నార్మల్గానే ఉంది, ఎండోమెట్రియం లైనింగ్ అంతా కూడా నార్మల్గానే ఉంది, ఎలాంటి థిన్ ఎండోమెట్రియం ఏం లేదు. అండ్ ప్రీవియస్గా కూడా మనకి థిన్ ఎండోమెట్రియం కేసెస్లో చాలా వరకు ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది చూస్తుంటాం. ఎందుకంటే ఇండియాలో
టీబీ అనేది చాలా ఎక్కువ శాతంలో మనం వినిందే. ఓకే. సో అండ్ ఈ జెనిటల్ ట్యూబర్క్యులోసిస్ వల్ల ఏమవుతుందంటే దీంట్లో సింప్టమ్స్ ఏమి ఉండవు. బట్ ఏమవుతుంది అంటే ఈ థిన్ ఎండోమెట్రియంలా ఉంటుంది. ఎండోమెట్రియం లైనింగ్ అనేది డెవలప్మెంటే జరగదు అసలు. సో ఎండోమెట్రియం లైనింగ్ డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఇంప్లాంటేషన్ అనేది కూడా జరగదనమాట. సో అలాంటి కేసు కూడా రూల్ అవుట్ చేసుకున్నాం. వాళ్ళు టీబీ కానీ అలాంటిది కూడా ఏమీ లేదు. బట్ స్టిల్ అయినా కూడా మదర్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మనల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఏమవుతుందంటే ఒక ఎంబ్రియోకి వచ్చేసి హాఫ్ జీన్స్ మదర్స్ వస్తాయి, హాఫ్ జీన్ ఫాదర్ నుంచి వస్తాయి, పెటర్నల్. సో ఈ మదర్కి ఏమవుతుందంటే పెటర్నల్ జీన్స్ అనేటివి దీస్ ఆర్ లైక్ ఏ ఫారెన్ బాడీ అనమాట. సో మన బాడీ ఎలా రికగ్నైజ్ చేస్తుందంటే ఇది నా బాడీకి రిలేటెడ్ కాదు, దీస్ ఆర్ సంథింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ అని చెప్పి రికగ్నైజ్ చేసి సో ఏమవుతుందంటే సో ఇది నా బాడీకి రిలేటెడ్ కాదు అన్న ఉద్దేశంతో మన ఇమ్యూనిటీ అనేది ప్లే చేసి సో అది ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇంప్లాంటేషన్ అనేది జరగదు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మనము ఇమ్యూన్ ప్రొఫైలింగ్ అంటే ఎండోమెట్రియల్ టిష్యూలో ఇమ్యూన్ ప్రొఫైలింగ్ ఎలా ఉంది, సో ఇమ్యూనిటీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మనం టెస్ట్ చేసుకొని చూస్తాం. సో అలాంటి ఇమ్యూనిటీ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇచ్చి సో మన ఇంప్లాంటేషన్ రేట్ని అనేది ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేస్తాం. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మంది లేడీస్కి చాలా చిన్న ఏజ్లోనే షుగర్, బీపీస్ లాంటివి వస్తున్నాయి కదా, దానివల్ల ఏమన్నా ఈ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం ఉందా? చాలా ఉంటుందండి. మనం అనుకుంటాం కానీ బట్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ కానీ ప్రెగ్నెన్సీ కానీ ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది. ఓకే. అండ్ ఏమవుతుందంటే ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల కావచ్చు, వాళ్ళ కెరీర్ రిలేటెడ్ కానీ లేదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వాట్ ఎవర్ మేబీ ఎక్కువ రోజుల నుంచి స్ట్రెస్లో ఉండడము, లేదా స్మోకింగ్ అలవాటు పడ్డము, డ్రింకింగ్ అలవాటు పడ్డము, లేదా వెయిట్ ఎక్కువగా ఉండడము, సో ఇవన్నీ కూడా మన బాడీలో చాలా చేంజెస్ అనేటివి చేస్తాయి. సో ఆ బాడీలో ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. సో ఇంప్లాంటేషన్ రేట్ని కానీ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ని కానీ ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటామో, ఒక ప్రాపర్ స్లీప్ ఉండాలి, ఓకే, ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉండాలి, ఓకే, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది ఉంటుంది కాదను, బట్ ఇట్ షుడ్ నాట్ అఫెక్ట్ అవర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ మెయిన్లీ. ఓకే. అండ్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండి మనం ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ అంటే అట్లీస్ట్ ఒక 4 times a week అయినా రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, కెఫీన్ ఇంటేక్ అనేది కూడా తగ్గించేయాలి. ఈ వర్క్ ప్రెషర్లో రెగ్యులర్గా ఎక్కువగా మనము కెఫీన్ అనేది తీసుకుంటూ ఉంటాము. వర్క్ చేయాలి, వర్క్ ఫినిష్ చేయాలి, ఎక్కువ ఓవర్ నైట్ వర్క్ చేయాలి, స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ కానీ ఇంప్లాంటేషన్ కానీ మన హెల్త్ కానీ ఓవరాల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన బాడీలో చేంజెస్ అనేది జరిగి ఒక హెల్దీ బాడీలో చేంజెస్ అనేది జరిగి సో రేపు ఫర్దర్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు మనకి ఇంప్లాంటేషన్ కానీ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ కానీ బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. డాక్టర్ గారు, నవమాసాలు ఓ బిడ్డని మోయాలి, బిడ్డని కనాలి అంటే గర్భసంచి అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా చాలా హెల్దీగా ఉండాలి. ముఖ్యంగా చాలా మందిలో గర్భసంచి చిన్నగా ఉందని, గర్భసంచి చాలా పలుచగా ఉందనేవి వింటూ ఉంటాం. దీనివల్ల కూడా ఆర్ఐఎఫ్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుందండి. మనం ఈ కాలంలో చాలా వరకు మనం గట్ బ్యాక్టీరియా మన ఓవరాల్ హెల్త్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి చాలా వింటున్నాము. అండ్ అలాగే గట్ బ్యాక్టీరియా అనే కాకుండా యూట్రస్లో కూడా నార్మల్ హెల్దీ బ్యాక్టీరియా అనేటివి ఉంటాయి. సో దాన్ని మనము ఎండోమెట్రియల్ మైక్రోబియోమ్ అని అంటాం. ఓకే. సో అవి కరెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా సో మనకి ఇంప్లాంటేషన్ రేట్ కానీ ప్రెగ్నెన్సీ రేట్ కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. గట్ బ్యాక్టీరియా లాగా నార్మల్గా యూట్రస్లో కూడా ఎండోమెట్రియంలో నార్మల్ హెల్దీ బ్యాక్టీరియా అనేది ఉండాలి. దాన్నే లాక్టోబాసిల్లస్ అని అంటాం. సో ఆ హెల్దీ బ్యాక్టీరియా వచ్చేసి మోర్ దెన్ 90% ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆ బ్యాక్టీరియా హెల్దీ బ్యాక్టీరియా లెస్ దెన్ 90% అయిపోతుందో దానివల్ల ఇంప్లాంటేషన్ రేట్ కానీ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో మనము ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఏంటి, దానివల్ల మనకి ఇంప్లాంటేషన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది
అవుతుందా అనేది ఎలా తెలుసుకుంటాము అంటే ఒక చిన్న ఎండోమెట్రియల్ బయాప్సీ ద్వారా తెలుసుకుంటాం. మనం ఆ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది తీసి మనం టెస్టింగ్ కోసం పంపించినప్పుడు మనకు ఆ నార్మల్గా ఉండే బ్యాక్టీరియా ఉందా, లేదా ఏదైనా అబ్నార్మల్గా ఓవర్ గ్రోత్ అయిపోయిందా అన్హెల్తీ బ్యాక్టీరియా అని, లేదా ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్ దాన్ని మనం ఎండోమెట్రైటిస్ అని కూడా అంటాం. సో వాళ్ళు ఏమైనా ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నారా, లేదా ఒక్కోసారి ఇంతకుముందు ఏమైనా టీబీకి ఎక్స్పోజర్ అయినప్పుడు కూడా ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎండోమెట్రియల్ లైనింగ్ని డెవలప్ చేస్తామన్నమాట. బట్ టీబీ కేసెస్లో కావచ్చు, లేదా ఇంతకు ముందు ఏదైనా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ అయ్యి వాళ్ళకి డిఎన్సీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు రిపీటెడ్గా డిఎన్సీస్ చేసుకోవడం వల్ల లోపల అతుకులు అనేటివి ఏర్పడిపోతాయి. సో ఆ అతుకులు ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ హెల్దీగా ఉండే ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా డెవలప్ అవ్వదన్నమాట. దాన్ని మనం థిన్ ఎండోమెట్రియం అని చెప్పి అంటుంటాం. సో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా టీబీ ఎక్స్పోజర్ ఏదైనా జరిగినా, లేదా ఇట్లాంటి అతుకులు ఏమైనా ఏర్పడినప్పుడు ఆ లైనింగ్ అనేది ప్రాపర్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఇంప్లాంట్ అనేది అవ్వదు. సో ఇలాంటి కారణాల వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ రేట్ అనేది తగ్గిపోతుంటుంది. ఈ రోజుల్లో అందరిలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐవీఎఫ్కి వెళ్ళడానికి ముందు, ఐవీఎఫ్ స్టార్ట్ అయిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే, నేను కాదను. బట్ దాంతోపాటు ఈ బయాలజికల్ క్లాక్ టిక్కింగ్ అనేది కూడా చూసుకోవాలి. మెయిన్లీ వచ్చేసి ఫీమేల్ పార్ట్లో. సో ఫీమేల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒవేరియన్ రిజర్వ్ ఇట్స్ లైక్ ఏ బై జెనెటికల్లీ ఉంటుంది, దాన్ని ఎవరు ఏమీ మార్చలేరు. సో వాళ్ళ ఒవేరియన్ రిజర్వ్ని బట్టి లైక్ వాళ్ళు ఇప్పుడు 35 years లోపలే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఒవేరియన్ రిజర్వ్ బాగానే ఉంది అంటే వెల్ అండ్ గుడ్, ఓకే. అండ్ ఇంకొక ఏంటి అంటే చాలామంది ఈ కాలంలో మనం చూస్తుంది ఏంటి అంటే చాలామంది పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ వస్తున్నారు, ఓకే. పీసీఓఎస్లో ఏమవుతుందంటే దేర్ లైక్ ఎగ్స్ కౌంట్ చూడడానికి బాగానే ఉంటుంది, అంటే ఇట్స్ లైక్ నార్మల్ కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఓవులేషన్ అనేది జరగదు, అంటే ప్రాపర్ ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. అందుకే వాళ్ళు ఇర్రెగ్యులర్ సైకిల్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ కొంతమంది నార్మల్ సైకిల్స్ అయినా కూడా ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో వాళ్ళు ఏమవుతుంది, మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది లేకపోవడము, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఎగ్స్ అనేటివి ఉండడం వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతుంది. సో ఈ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోవడం వల్ల మనకి ఎంబ్రియో క్వాలిటీ పైన కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో ఇలాంటిది ఏమన్నా ఉంది అన్నప్పుడు అండ్ పీసీఓఎస్కి కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు. హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేనేజ్మెంట్ ఫర్ ద పీసీఓఎస్. సో వాళ్ళు ప్రాపర్గా అడిక్వేట్ స్లీప్ ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ అనేది తీసుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా, కెఫీన్ ఇంటేక్ కూడా డైలీ తగ్గించేసేయాలి. సో అండ్ ప్రాపర్ అడిక్వేట్ స్లీప్ ఉండాలి, అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఇది ఫీమేల్ కానే కాదు, ఈవెన్ మేల్ కైనా కూడా. సో ఇవన్నీ పాటిస్తూ ఉండి అండ్ ఒకవేళ దే వాంట్ టు పోస్ట్పోన్ ద ప్రెగ్నెన్సీ అలాంటిది ఏమన్నా అనుకుంటున్నారో అంటే ముందుగానే వాళ్ళు వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకొని లైక్ వెన్ ఎవర్ దే ఆర్ రెడీ టు గో ఫర్ ద ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నప్పుడు అప్పుడు దే కెన్ గో ఫర్ ద ట్రాన్స్ఫర్ అనమాట. సో ఈ బయాలజికల్ క్లాక్ టికింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటే మంచిది. సో దట్ ఫ్యూచర్లో రేపు ఏజ్ 35 years దాటిపోయిన తర్వాత మళ్ళీ న్యాచురల్గానే ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోయినప్పుడు వాళ్ళకి లో ఎగ్ కౌంట్ ఉండడం వల్ల క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఎక్కువగా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది. సో ఎర్లీ ఏజ్ వాళ్ళకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కంపేర్ టు ద ఓల్డర్ ఏజ్ వాళ్ళతో తీసుకుంటే సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది యంగ్ ఏజ్ వాళ్ళలో ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తే మంచిది. ఆర్ఐఎఫ్ గురించి అనేక విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.